ప్రజా ఫార్మసీ ఇది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉంటుంది ప్రజా ఫార్మసీ అనేది. వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి. దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు. అవంతే ఫ్రీ అండ్ 20% 30% డిస్కౌంట్ అని కాదు, మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ఈ ఏడాది ప్రకృతి కరుణించటం, మరోవైపు కూటమి అధికారంలోకి రావటం వెరసి ఈ సంక్రాంతి ప్రతి ఇంట కలకల్లాడుతుంది. తెనాలి నియోజకవర్గంలో ఎలా కలకల్లాడుతుందో అదే శోభ తెనాలి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో కనిపిస్తుంది. నిన్నటి వరకు పార్టీ కార్యాలయంలో కనిపించినా ఈరోజు ఒక్కసారిగా సంక్రాంతికి పల్లెటూరు ముస్తాబైనట్లు ముస్తాబైంది. పల్లెటూరు రహదారులు మట్టి రోడ్లపై పేడ కళ్ళాబితో ముస్తాబు చేసి అందులో రకరకాల ముగ్గులు, గంగరెద్దుల నాట్యాలు, మరోవైపు పల్లెటూరు ఇళ్ళు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, చెరుకు గడలతో భోగి మంటలు, రకరకాల సాంప్రదాయ దుస్తులతో పిల్లలు పెద్దలు ఇలా ధనధాన్యాలతో కళకళలాడుతూ నిండు కుండలా కనిపించింది తెనాలి జనసేన కార్యాలయం. ఈ కార్యాలయంలోకి సాంప్రదాయ దుస్తులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అడుగు పెడుతూనే అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సంక్రాంతి శోభగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కటిని తిలకిస్తూ తాను ఆ సంబరాల్లో భాగం పంచుకున్నారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలతో కలిసి భోగి మంటలు వేశారు మంత్రి మనోహర్. ప్రతి ఒక్కరూ నాదెండ్ల దగ్గరకు వచ్చి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సంక్రాంతి నృత్యాలను తిలకించి వారికి బహుమతులను అందజేశారు మంత్రి మనోహర్. అనంతరం వినూత్నంగా జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన డ్రోన్ గాలిపటాన్ని తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా తెనాలి జనసేన కార్యాలయంలో సంక్రాంతి శోభ కొట్టొచ్చినట్లు కనిపించింది.
కాగా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో కూడా మంత్రి మనోహర్ ప్రశాంతంగా సన్నిహితులు, కూటమి పార్టీ ముఖ్య నేతలతో కలిసి భోగి మంటలు వేసి వారితో సంతోషంగా భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలు పాడి పంటలతో ఎంతో సంతోషంగా నిర్వహించే ఈ సంక్రాంతి, భోగి పండుగల వలె ఈ ప్రభుత్వ పాలన ప్రజలకు ప్రతిరోజు పండగలేనన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పెదరావూరులో టపాసులు, రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ సాంప్రదాయ వంటకాలు సేవిస్తూ భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి మహిళలు భోగి మంటల చుట్టూ ఆటపాటలతో అందరినీ అల్లరించారు. ఇలా తెనాలిలో నాదెండ్ల రాకతో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఒక మంచి పండుగ వాతావరణం. సంక్రాంతి అంటేనే ఒక కొత్త సంవత్సరం ప్రారంభించుకున్న తరుణంలో రైతాంగం పడిన కష్టాలు గుర్తించి ప్రతి రైతు సోదరుడు, ప్రతి మహిళ, ప్రతి పల్లె ఎంతో సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుకుంటూ ఉంటాం. కానీ వినే రీతిలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా అండగా నిలబడి దాదాపు 1674 కోట్ల బకాయిల్ని తీర్చి ధాన్యం కొనుగోలులో వాళ్ళు రైతులు ప్రత్యేకంగా పడిన కష్టాలు, శ్రమని గుర్తించి 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పడిపోవడం, ప్రతి రైతు కూడా దాదాపు నెల క్రిందనే సంక్రాంతి మాకు తొందరగా వచ్చింది ఈసారి పండగ అనే భావన కలిగే విధంగా మన ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన సంస్కృతిని ప్రతి ఇంట్లో కూడా కలిసికట్టుగా అందరూ కూడా ఒక కుటుంబంగా భావించుకుని
ఖరీఫ్ మాసంలో పంట పండిన తర్వాత రైతు ప్రతి సందర్భంగా ఈ విధంగానే సంతోషంగా ఉండాలని దాదాపు 6,830 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలిగాం. అందులో 94% 24 గంటల లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లించడం జరిగింది. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం కేవలం 4,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మన ప్రభుత్వం సుమారు 70,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. సో వీటన్నిటినీ ఆధారం చేసుకుని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక మంచి పండుగ వాతావరణం ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం అద్భుతంగా రైతాంగానికి నిలబడి ప్రత్యేకంగా ఆ శాఖకి నేను మంత్రిగా వ్యవహరిస్తున్న సందర్భంలో ప్రజలు గతంలో పడిన కష్టాలకి ఇప్పుడున్న ఆనందానికి ప్రతి పండుగ కూడా ఈ విధంగానే ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాల్లో రైతులు ఎంతో సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం ఇంకా అభివృద్ధి జరగాలని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు చక్కగా పార్టీ కార్యాలయంలో చక్కటి సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకుంటూ భోగి మంటలు వేసుకుని అందరం కలిసిమెలిసి ఈ వాతావరణంలోనే ఇటువంటి అభివృద్ధి బాటలోనే మనందరం నడవాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, మన ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.